నమస్తే. నా పేరు రాధాకృష్ణ. హిందూ సేవా సమితి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో నడిచే శ్రీ తుంబుర సంగీతాలయం ఏదైతే ఉందో, ఆ తుంబుర సంగీతాలయం తరఫున మన ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో మేము 75 మందితో వీణ, 75 మందితో కూచిపూడి, 75 మందితో గాత్రం ఒకేసారి కార్యక్రమం చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా వెళ్ళిన సంగతి అందరికీ తెలుసు. అప్పుడు దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది కళాకారులు వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. దీని తర్వాత మరొక కార్యక్రమం చేయాలి అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మేము కూడా కళల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, కళాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో, చక్కటి సంగీత కార్యక్రమాలు భావితరాలకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది అంటే 2025 జూన్ 29 నాడు మరొక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశాము. అంటే ఈసారి 100 మందికి పైగా వీణలతో వీణా వాయిద్యము, అలాగే 100 మంది పైగా కళాకారులు కూచిపూడి నృత్యము, అలాగే 100 మంది పైగా గాత్రము, ఈ కార్యక్రమాలు చేయాలి అని నిర్ణయించాము. ఇది ఎక్కడ చేస్తాము, ఏమిటి అన్న వివరాలన్నీ కూడా త్వరలో తెలియజేయబడతాయి. ఏ ఏ పాటలు వీణలో వాయిస్తారు, అలాగే ఏ ఏ పాటలు గాత్రంలో ఉంటాయి, ఏ ఏ పాటలకి నృత్యము రూపకల్పన చేయబడుతుంది, ఇవన్నీ కూడా తెలియజేయబడతాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న కళాకారులందరూ కూడా దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఆ రోజు చక్కటి ప్రదర్శన ఇచ్చే అవకాశం వదులుకోకూడదన్న ఉద్దేశంతో ఎక్కువ మందిని కలుపుకు వెళ్ళాలి అని మేము ఆలోచన చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయబడతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి, మేము కూడా ఈ కార్యక్రమంలో సభ్యులం కావాలి అనుకున్న వాళ్ళు మీరందరూ మేము ఇవ్వబోయే నెంబర్కి, హిందూ సేవా సమితి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎక్కువ మంది కళాకారులు తాము నేర్చుకున్న కళలు ప్రదర్శన చేయడానికి చక్కటి అవకాశంగా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తూ అందరినీ కూడా సాదరపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. నమస్తే.